1992లో 80 లక్షలతో స్టార్ట్ చేసిన ఈ హెరిటేజ్ కంపెనీ కేవలం ఒక్క ఏడాదిలోనే 4 కోట్ల బిజినెస్ చేసింది. మొదటి సంవత్సరం 4 కోట్లు, రెండవ సంవత్సరం 12 కోట్లు, మూడవ సంవత్సరం 24 కోట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే 2025 నాటికి ఈ కంపెనీ 4000 కోట్లకు పైగానే బిజినెస్ చేస్తూ ఉంది. 2024లో ఈ కంపెనీలో ఎవరైతే ₹1,00,000 పెట్టుబడి పెట్టారో అది కేవలం 2 వారాల్లోనే 2 లక్షలుగా మారింది. ఇలా 4 కోట్ల బిజినెస్ నుంచి 4000 కోట్ల వరకు ప్రతిరోజు 26 లక్షల లీటర్ మిల్క్ ని ప్రాసెస్ చేస్తూ 3 లక్షలకు పైగానే రైతులకి ఒక ఇన్కమ్ సోర్స్ ని చూపిస్తూ 12 స్టేట్స్ లో ఈ హెరిటేజ్ కంపెనీ బిజినెస్ చేస్తూ ఉంది. కానీ ఈ జర్నీ అంత సింపుల్ గా సాగలేదు. మన సినీ యాక్టర్ అయిన మోహన్ బాబు గారు ఉన్నారు కదా, ఈ హెరిటేజ్ కంపెనీ నాదే అని కోర్టులో కేసు వేసి 5 సంవత్సరాలు ఫైట్ చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ నాది సంస్థ, నా డబ్బు ఎక్కువ, నా షేర్ ఎక్కువ, అతనిది తక్కువ. అండ్ ఇతను ఒక్కలే కాదు, అసెంబ్లీలో చాలా డిబేట్స్ జరిగాయి. అండ్ ఈ కంపెనీ చంద్రబాబు నాయుడు గారిది అయినప్పటికీ అతను ఈ హెరిటేజ్ ఫ్రెష్ గురించి ఏమన్నారో చూడండి. హెరిటేజ్ ఫ్రెష్ ఏదైతే మాది కాదు, మేము అమ్మేసామని చెప్పాను. ఇది నా కంపెనీయే కాదు అని అన్నారు. అది అసలు ఎందుకు అనాల్సి వచ్చింది, దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దానితో పాటు ఎప్పుడు లాభాలతో ఉంటున్న ఈ కంపెనీ ఒక్కసారిగా ఈ కాంట్రవర్సీస్ అన్నిటితో 130 కోట్ల నష్టానికి వెళ్ళింది. ఈ రోజు మనం ఈ హెరిటేజ్ కంపెనీ గురించి ప్రతి అణువు తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీకు గాని ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏ మాత్రం ఇంట్రెస్టింగ్ అనిపించినా ఈ వీడియోని లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఈ హెరిటేజ్ కంపెనీ గురించి చెప్పే ముందు 1980s లో మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎలా ఉండేదో తెలుసుకుందాం. మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 1991 వరకు ఈ మిల్క్ బిజినెస్ ని కేవలం గవర్నమెంటే రన్ చేస్తూ ఉండేది. ఎటువంటి కాంపిటీషన్ ఉండేది కాదు. కానీ ఒకానొక సమయంలో ప్రతి స్టేట్ లో ఉన్న ఈ మిల్క్ డిమాండ్ ని గవర్నమెంట్ కంట్రోల్ చేయలేకపోయింది. అండ్ డిమాండ్ మాత్రమే కాదు, ప్రైస్ ని కూడా కంట్రోల్ చేయలేకపోయింది. ఇలా క్వాలిటీ ఇష్యూ, ప్రైస్ కంట్రోల్, సప్లై షార్టేజ్, ఇలా ఇవనే కాదు, ఎవరైతే మిల్క్ ఈ గవర్నమెంట్ కి అమ్ముతూ ఉంటారో వాళ్ళకి పేమెంట్స్ సరిగ్గా వచ్చేవి కాదు. అండ్ చాలా మంది పొలిటికల్ లీడర్స్ ఈ పాలసీస్ ని ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూనే ఉండేవారు. అండ్ ఎటువంటి కాంపిటీషన్ లేకపోవడం వల్ల ఈ బిజినెస్ లో ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఇలా ఉంటున్న సమయంలో 1991 లో మన గవర్నమెంట్ తీసుకొచ్చిన ఎకనామిక్ లిబరలైజేషన్ ఇంపాక్ట్ వల్ల మన దేశం యొక్క బిజినెస్ స్టోరీ మొత్తం మారింది. దానిలో ఈ మిల్క్ బిజినెస్ యొక్క స్టోరీ ఇంకా మారింది. అప్పటి వరకు ఏదైతే గవర్నమెంట్ మాత్రమే బిజినెస్ చేయాలి అని అనేదో, ఈ ఎకనామిక్ లిబరలైజేషన్ ద్వారా ఏ ప్రైవేట్ సెక్టర్ కంపెనీ అయినా మన ఇండియాకు వచ్చి బిజినెస్ చేయొచ్చు అని మన గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. దానిలో ప్రపంచంలో ఉన్న ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మన ఇండియాకు వచ్చి బిజినెస్ చేద్దామని అనుకున్నారు. ఇలా ఒకలో ఇద్దరు రాలేదు, మన దేశంలోకి చాలా ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చారు. ఈ ప్రైవేట్ ప్లేయర్స్ తోటే 1992లో హెరిటేజ్ ఫుడ్ స్టార్ట్ అయింది. 1993లో డైనమిక్స్ డైరీ, 94లో ప్రభాత్ డైరీ, 95లో క్వాలిటీ లిమిటెడ్, ఇలా చాలా కంపెనీస్ వచ్చాయి. అప్పటి వరకు ఈ డైరీ ఫార్మ్ బిజినెస్ ఎలా ఉండేదంటే, ఫస్ట్ రైతు ఉంటే ఆ రైతు ఒక బిజినెస్ మ్యాన్ కి వెళ్లి ఈ పాలని అమ్మేవారు. ఆ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తారు, డైరెక్ట్ గా ఒక కంపెనీకి వెళ్లి అమ్ముతూ ఉండేవారు. కానీ అప్పుడే సిబిఎన్ గారికి ఒక ఐడియా వచ్చింది, ఎందుకు రైతుకి కంపెనీ మధ్యలో ఒక మిడిల్ మ్యాన్ ఉండాలి, ఫార్మర్స్ నుంచి డైరెక్ట్ గా బిజినెస్ చేస్తే రైతుకి మంచి ప్రైస్ ఇవ్వచ్చు కదా, అండ్ కంపెనీస్ కూడా మంచిగా లాభాలు పడతాయి కదా అని ఆలోచించి ఈ హెరిటేజ్ ఫుడ్ కంపెనీని స్టార్ట్ చేశారు. 1992 డిసెంబర్ లో ఫస్ట్ డే 25 విలేజెస్ తో, ఫస్ట్ వీక్ 5000 లీటర్స్ ఆఫ్ మిల్క్ తో, ఫస్ట్ మంత్ 15,000 లీటర్స్ ఆఫ్ మిల్క్ ప్రాసెసింగ్ తో, అండ్ ఫస్ట్ ఇయర్ లో 4 crores రెవెన్యూని అచీవ్ చేసింది. అండ్ అది అక్కడ తాగలేదు. 1992లో 4 కోట్లుగా ఉన్న వీళ్ళ రెవెన్యూ 93 నాటికి 12 కోట్లుగా చేరింది. 94కి 24 కోట్లు చేరింది. అండ్ 1994లో పబ్లిక్ లో లిస్ట్ అయింది, అంటే స్టాక్ మార్కెట్ లో ఈ కంపెనీ యొక్క 18 కోట్ల షేర్స్ ని అమ్మారు. అది కూడా ₹40 మాత్రమే. దానికి 54 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఓవర్ సబ్స్క్రైబ్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఓవర్ సబ్స్క్రైబ్ అంటే ఒక్క షేర్ కి 54 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు. అండ్ గెస్ వాట్, లిస్టింగ్ రోజే ఈ కంపెనీ యొక్క రిటర్న్స్ ఎంతో తెలుసా, 127%. అంటే ₹1,00,000కి 1,27,000. అది కూడా 1994లోనే వచ్చింది. ఇలా 2024లో మాత్రమే కాదు, 1994లో కూడా వీళ్ళ కంపెనీలో ఎవరైతే ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి దాదాపుగా 1,27,000 వచ్చాయి. స్టాక్ మార్కెట్ లో కూడా ఇంతలా సక్సెస్ అవడానికి గల రీజన్స్ ఏంటి, గత 2 సంవత్సరాలుగా వీళ్ళ బిజినెస్ చాలా స్ట్రాంగ్ గా గ్రో అయింది. ఈ కంపెనీ యొక్క ఓనర్ ఒక పొలిటీషియన్ కాబట్టి జనాలు కూడా నమ్మడం స్టార్ట్ చేశారు. ఇలా గ్రో అవుతున్న సమయంలో 2002లో చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు. అండ్ దీనికి చాలా లీగల్ ఇష్యూస్ కూడా వచ్చాయి. మోహన్ బాబు గారు ఈ కంపెనీ నాదే అని 2001లో కేసు వేసి 2005 వరకు ఫైట్ చేస్తూనే ఉన్నారు. క్లియర్ గా ఏం జరిగిందో చెప్తాను వినండి. 2001లో మోహన్ బాబు గారు ఈ కంపెనీ నాది అని చెన్నై కోర్టులో కేసు వేసిన తర్వాత ప్రతి న్యూస్ పేపర్స్ లో హెడ్ లైన్స్ అవే, అండ్ టీవీలో డిబేట్స్ కూడా జరిగేవి. అండ్ పబ్లిక్ అంతా కన్ఫ్యూజన్ లోకి వెళ్లారు, అసలు ఈ కంపెనీలో ఏం జరుగుతుంది, అండ్ అసలైన ఓనర్ ఎవరు అని. ఈ కంపెనీలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఆ డబ్బు మొత్తాన్ని వెనకకి తీసుకోవడంతో
పోవడంతో వీళ్ళ స్టాక్ ప్రైస్ అనేది 40% పడింది. అండ్ 2002 నాటికి కస్టమర్స్ దగ్గర కూడా ఈ కంపెనీ యొక్క నమ్మకాన్ని పోగొట్టుకోవడంతో వీళ్ళ సేల్స్ కూడా డ్రాస్టిక్ గా పడ్డాయి. ఫార్మర్స్ వాళ్ళ పేమెంట్స్ వస్తాయా లేదా అని భయపడుతూ ఉన్నారు. ఎంప్లాయీస్ వాళ్ళ జాబ్స్ పోతాయేమో అని భయపడ్డారు. అండ్ ఇన్వెస్టర్స్ వాళ్ళ కాన్ఫిడెన్స్ పోగొట్టుకొని షేర్స్ ని అమ్ముతూ ఉండేవారు. కానీ అదే సమయంలో ఈ హెరిటేజ్ కంపెనీ వాళ్ళ డిఫెన్స్ స్ట్రాటజీస్ ని యూజ్ చేసింది. హెరిటేజ్ కంపెనీ యొక్క లీగల్ టీమ్ ని ఏర్పాటు చేసుకొని సీనియర్ అడ్వకేట్స్ వాళ్ళ డాక్యుమెంట్స్ ని అండ్ వాళ్ళ ఎవిడెన్స్ ని మీడియా ముందు పెట్టి కోర్టులో ప్రెజెంట్ చేసి మీడియాతో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రతి దానిని ఎక్స్ప్లెయిన్ చేసింది. అలా 5 సంవత్సరాల తర్వాత ఫైనల్ గా 2005 నాటికి కోర్టు ఏం చెప్పిందంటే ఎవరైతే ఈ కేసు వేశారో అది ఎటువంటి ప్రూఫ్స్ లేకపోవడంతో అది కేవలం పర్సనల్ గ్రడ్జ్ తో ఎలిగేషన్స్ చేశారు అని చెప్తూ May 15, 2005 లో కోర్టు హెరిటేజ్ కంపెనీకి ఫేవర్ గా తీర్పు ఇచ్చింది. కానీ ఇక్కడ రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే మోహన్ బాబు గారికి కూడా ఈ కంపెనీలో వాటా ఉంది. కానీ అది 0.02% మాత్రమే. ఒకవేళ హెరిటేజ్ కంపెనీని కోర్టు గాని క్లోజ్ చేయాలి అని చెప్తే ఏం జరుగుండేది? కంపెనీ షట్ డౌన్ అయ్యేది. దాదాపుగా 25,000 మందికి పైగానే జాబ్స్ పోయేవి. అండ్ 1,00,000కి పైగానే ఇండైరెక్ట్ జాబ్స్ పోయేవి. అండ్ వీళ్ళ దగ్గర ఎవరైతే 50,000 ఫార్మర్స్ ఉన్నారో ఆ ఫ్యామిలీస్ అందరికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పోయేది. అండ్ ఫైనల్ గా ఇన్వెస్టర్స్ కూడా నష్టాలే వచ్చేవి. తర్వాత 2005 లో హెరిటేజ్ కంపెనీకి ఫేవరెట్ గా తీర్పు వచ్చిన తర్వాత ఈ కంపెనీ యొక్క బ్రాండ్ ట్రస్ట్ ని మళ్ళీ తెచ్చుకుంది. మీడియా యొక్క సపోర్ట్ కానివ్వండి, ఎంప్లాయీస్ యొక్క లాయల్టీ కానివ్వండి, అండ్ ఫార్మర్స్ యొక్క కాన్ఫిడెన్స్ తో పాటు ఇన్వెస్టర్స్ యొక్క నమ్మకాన్ని కూడా గెలుచుకుంది. 2005 నుంచి 2008 వరకు వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ లో ఎంటర్ అవుదామని స్టార్ట్ అయ్యారు. అసలు ఈ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? వీళ్ళు ఏదైతే అప్పట్లో మిల్క్ బిజినెస్ చేస్తూ ఉన్నారో దాని నుంచి ఏవైతే బై ప్రొడక్ట్స్ ఉంటాయో లైక్ ఫ్లేవర్డ్ మిల్క్, కర్డ్, పన్నీర్, లస్సీ, బటర్ మిల్క్, చీజ్, యోగర్ట్ ఇలా ఏవేవైతే ఉంటాయో అవన్నీ వాటిల్ని వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ అని అంటారు. కానీ ఇనిషియల్ గా వీళ్ళు ఏదైతే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ ని స్టార్ట్ చేద్దామని అనుకున్నారు చాలా ఛాలెంజెస్ ని ఫేస్ చేశారు. మిల్క్ అంత ఈజీ కాదు కదా. ఈ బై ప్రొడక్ట్స్ ని స్టోర్ చేయాలి అంటే మంచి డిస్ట్రిబ్యూటర్ దొరకాలి అండ్ ప్రీమియం ప్యాకింగ్ తో ప్రీమియం ప్రైస్ తో జనాలకి జస్టిఫై చేయాలి. 2010 లో వీళ్ళ హెరిటేజ్ ఫ్రెష్ రీటైల్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. ఈ రీటైల్ వర్షన్ గురించి చెప్పాలి అంటే ఈ రీటైల్ బిజినెస్ లో డైరీ ప్రొడక్ట్స్ తో పాటు కంప్లీట్ హౌస్ హోల్డ్ నీడ్స్ మొత్తాన్ని అమ్ముతూ ఉండేవారు. లైక్ ఇప్పుడు జరుగుతున్న మోర్, రిలయన్స్ ట్రెండ్స్ లాగా హెరిటేజ్ ఫ్రెష్ స్టోర్ ని స్టార్ట్ చేయడానికి కాన్సెప్ట్ చాలా సింపుల్. డైరీ ప్రొడక్ట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రోసరీస్, బేకరీ ఐటమ్స్ ఇవి అమ్ముతూ ఉండేది. మొదట్లో వీళ్ళు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో సిటీస్ లో స్టార్ట్ చేసినప్పటికీ 2010 లో 15 స్టోర్స్ తో స్టార్ట్ అయిన ఈ హెరిటేజ్ స్టోర్స్ 2015 కి 125 స్టోర్స్ తో నిలిచింది. అండ్ 2010 లో ఏదైతే 50 crores రెవెన్యూ చూసిందో అది 2015 కి 485 కోట్లకు చేరింది. కానీ అదే టైంలో వీళ్ళకి కాంపిటీషన్ ప్రెజర్ అనేది చాలా పెరిగింది. ఈ కామర్స్ లో చాలా కాంపిటీషన్ వచ్చింది. రియల్ ఎస్టేట్ కాస్ట్స్, వీళ్ళు ఏదైతే రెంట్స్ తీసుకుంటారో అవి ఎక్స్పోనెన్షియల్ గా పెరిగిపోయాయి. అండ్ సప్లై చైన్ ఏదైతే మల్టిపుల్ వెండర్స్ ఉంటారో వాళ్ళని మేనేజ్ చేయడానికి చాలా కాంప్లెక్స్ అయ్యేది. ఈ కంపెనీకి చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి. ఇతర గవర్నమెంట్స్ నుంచి కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీలో కానివ్వండి, అండ్ చాలా రైడ్స్ కూడా జరిగేవి. ఈ ఛాలెంజెస్ ని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. 2014 లో జరిగిన అసెంబ్లీ కాంట్రవర్సీస్ గురించి మాట్లాడాలి అంటే November 10, 2014 అది మండే ఒక అపోజిషన్ ఎమ్మెల్యే సడన్ గా ఒక క్వశ్చన్ ని రేస్ చేశారు. హెరిటేజ్ మిల్క్ లో డిటర్జెంట్స్ మిక్స్ చేశారు అని రిపోర్ట్స్ వచ్చాయి. దానికి హెల్త్ మినిస్టర్ కూడా రెస్పాండ్ ఇచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన కేటీఆర్ గారు దీని గురించి కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఈ కంపెనీ గురించి ప్రతిదీ డీటెయిల్డ్ గా మాట్లాడారు. అలా ఈ హెరిటేజ్ కంపెనీ కేవలం పొలిటికల్ కంపెనీ అని, ప్రజల యొక్క హెల్త్ అనేది రిస్క్ లోకి వెళ్తుంది అని ప్రతి టీవీ ఛానల్స్ లోని లైవ్ కవరేజ్ ఇచ్చారు. అండ్ ప్రతి సోషల్ మీడియాలో ఈ ఇష్యూ వైరల్ అయింది. కానీ అసెంబ్లీలో అక్కడ తాగలేదు. కేరళలో హెరిటేజ్ ప్రొడక్ట్స్ ని అమ్మొద్దని బ్యాన్ చేశారు. మన రాష్ట్రంలో కూడా క్లోజ్ చేయాలి అని 2014 లో కూడా చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి. హెరిటేజ్ కంపెనీ గవర్నమెంట్ నుంచి మళ్ళీ వాళ్ళ ప్రొడక్ట్స్ ని టెస్ట్ చేయించి సర్టిఫికెట్స్ ని తీసుకొచ్చి అండ్ కేరళలో ఏవైతే ప్రొడక్ట్స్ బ్యాన్ చేశారో దానిని కూడా కేరళలో ఉన్న లోకల్ అఫీషియల్స్ నుంచి ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ ని తీసుకొచ్చి మళ్ళీ ఈ కాంట్రవర్సీని మొత్తాన్ని న్యూట్రల్ చేసింది. అండ్ 8 నెలల తర్వాత కేరళలో కూడా ఈ బ్యాన్ ఏదైతే ఉందో అది లిఫ్ట్ చేశారు. ఇన్ని కాంట్రవర్సీస్ జరుగుతున్నప్పుడు ఫైనల్ గా 2015 లో ఈ హెరిటేజ్ ఫ్రెష్ స్టోర్ బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేక చాలా నష్టాలనే చూసింది ఈ కంపెనీ. అండ్ ఫైనల్ గా 2016 కి ఈ కంపెనీ ఫ్యూచర్ గ్రూప్ కి ఈ కంపెనీలో ఉన్న వాటా ఏదైతే హెరిటేజ్ ఫ్రెష్ స్టోర్స్ బిజినెస్ ఉందో దానిని మొత్తాన్ని అమ్మేసింది. అందుకే అసెంబ్లీలో గొడవ జరిగినప్పుడు కూడా సిఎన్బి గారు ఈ మాట అన్నారు, హెరిటేజ్ ఫ్రెష్ ఏదైతే మాది కాదు మేము అమ్మేసామని చెప్పాను. ఈ ఫ్యూచర్ గ్రూప్ అంటే ఏంటి? మన దేశంలో బిగ్ బజార్ ఉంది కదా, ఆ కంపెనీ యొక్క పేరెంట్ కంపెనీయే ఫ్యూచర్ గ్రూప్. దీని గురించి కూడా మన వీడియోలో డీటెయిల్ వీడియో ఉంటుంది. అది కూడా మీకు సింపుల్ గా అర్థమయ్యేలాగా ఇంట్రెస్టింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేసా. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. వీళ్ళు అప్పటి వరకు ఏదైతే
వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ లో వెనకబడి ఉన్నారు దానిని కాన్సన్ట్రేట్ చేసి బిజినెస్ ని గ్రో చేద్దామని ముందుకు వెళ్లారు. కానీ ఎక్కడికక్కడ వాళ్ళు ఆ సెగ్మెంట్ లో నష్టాలను చూస్తూనే ఉన్నారు. ఎటువంటి గ్రోత్ లేదు, వాళ్ళ బిజినెస్ ని స్కేల్ చేయలేకపోయారు. అండ్ వీళ్ళ బ్రాండ్ పొజిషన్ కూడా ఇతర కంపెనీస్ తో ఈక్వల్ గా చేయలేకపోయారు. అండ్ వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని చూస్తే వీళ్ళ బేసిక్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ లో చాలా లిమిటెడ్ ఇన్నోవేషన్స్ ఉండేవి. కానీ వీళ్ళ కాంపిటీటర్ కంపెనీస్ కి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉండడంతో పాటు ప్రీమియం వెరైటీస్ ఉండేవి. అండ్ సీజన్ కి తగ్గట్టు వాళ్ళు ప్రొడక్ట్స్ ని చేంజ్ చేస్తూ ఉంటారు. సమ్మర్ లో లస్సీ అండ్ ఐస్ క్రీమ్ అమ్ముతూ ఉంటే వింటర్ లో మరొకటి అమ్మేవారు. అలా ఫైనల్ గా హెరిటేజ్ లిమిటెడ్ అడ్వర్టైజ్మెంట్ లో మంచిగా బడ్జెట్ అలొకేషన్ చేస్తూ వీళ్ళ కాంపిటీటర్స్ ని బీట్ చేయడం కోసం నేషనల్ అడ్వర్టైజింగ్ చేస్తూ సెలబ్రిటీస్ తో ఎండోర్స్ చేస్తూ వీళ్ళ బ్రాండ్ యొక్క అవేర్నెస్ అనేది కస్టమర్స్ కి తెలియజేసింది. అలా 2016 నుంచి 2025 వరకు వీళ్ళ బిజినెస్ ని మొత్తాన్ని ట్రాన్స్ఫార్మ్ చేశారు. అప్పటి వరకు ఏదైతే బిజినెస్ క్రైసిస్ ని చూసారో అక్కడ నుంచి ఇప్పుడు 4000కు పైగానే బిజినెస్ ని చేస్తూ ఉన్నారు. అది ఎలా ఎదిగారో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను వినండి. 2016 ఫ్యూచర్ గ్రూప్ ని అమ్మిన తర్వాత వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ బిజినెస్ ఏదైతే ఉందో దానిని కాన్సన్ట్రేట్ చేయాలి అని వాళ్ళ టెక్నాలజీని చాలా అప్గ్రేడ్ చేశారు. అండ్ ఫైనల్ గా వీళ్ళ లీడర్షిప్ ఒకప్పుడు ఏదైతే 4 కోట్ల బిజినెస్ చేస్తూ ఉండేదో అది ఇప్పుడు 4134 కోట్ల బిజినెస్ చేస్తూ ఉంది. ఒకప్పుడు కోర్టులో కేసు వేసిన మోహన్ బాబు కానివ్వండి, అసెంబ్లీలో జరిగిన కాంట్రవర్సీస్ కానివ్వండి, అండ్ వీళ్ళ రీటైల్ బిజినెసెస్ లో వచ్చిన లాసెస్ కానివ్వండి, వీటన్నిటిని మేనేజ్ చేస్తూ వీళ్ళతో పాటు ఈ కంపెనీకి పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానివ్వండి అండ్ ఫార్మర్స్ కానివ్వండి వాళ్ళందరికీ బ్రైట్ ఫ్యూచర్ ఇస్తూ ఈ కంపెనీలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ మంచి లాభాలు ఇస్తూ ఉన్నారు. కోర్టు కేసెస్, పొలిటికల్ కాంట్రవర్సీస్ అండ్ బిజినెసెస్ లో జరిగిన నష్టాలు కానివ్వండి వీటన్నిటిని స్ట్రాంగ్ గా ఎదుర్కొంటూ ప్రతి విషయంలోని రైట్ డెసిషన్స్ ని తీసుకుంటూ సక్సెస్ఫుల్ గా ఈ కంపెనీ ఎదిగింది. ఈ కంపెనీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? నెక్స్ట్ ఏ కంపెనీ గురించి తెలుసుకోవాలి అని ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.